అందరికీ హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువగలదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. నిన్న మెమరీస్ వస్తున్నాను. నేను కూడా మా ట్రిబ్యూట్ చెప్పాను. ఇక్కడ కూడా ఛాన్స్ దొరికింది. స్తోత్రం. మరి దైవజనులు అపోస్తలులు ఎబ్రాజు గారు నాకు 1994లో పరిచయం అయ్యారు. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, ఫ్యామిలీ పరిస్థితులు అయినా దేవుడు ఆయన ప్రేయర్స్ ద్వారా మేము మా కుటుంబ సభ్యులందరినీ మేము అంటే ఒక కుటుంబంగా నిలబెట్టినాడు దైవజనులు ఎబ్రాజు గారు. మరి అంకుల్ గారిని మేము బాప్తిజం తీసుకున్నాం. మరి ఆయన సేవలు మేము కొనసాగినాం. మరి 31 years మా అంకుల్కి ఉన్న మాకు సంబంధం. మరి ఆయన నేను చూసిన గుణం ఏంటంటే ప్రేమ, దయ, దాక్షిణ్యం. ఎక్కువ ఇట్లా హ్యాండ్ గివింగ్ హ్యాండే, ఇట్లా ఉండదు ఆయన హ్యాండ్ ఇవ్వడమే. నేను చాలామంది సేవకులు చూశాను, కానీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉంటారు కానీ ఇట్లా ఉండరు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ, దయాగుణం. మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆయన మన మాటలు వినేవాడు. అన్నీ విన్న తర్వాత ప్రేయర్ చేసేవాడు. ఆయన దగ్గర పోయి బాధలు చెప్పుకునేవారు. ఇక్కడ చర్చ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి ఫ్యామిలీ తరపు నుంచి వెళ్ళి వాళ్ళకున్న బాధలు చెప్పుకునేవాడు. వాళ్ళ బాధలు విని వాళ్ళ గురించి ప్రేయర్ చేసేవాడు. మరి ఆయనకు విసుగుదల ఉండకుండే, ప్రేమ ఎక్కువ, దయ ఎక్కువ, మరి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మరి అటువంటి గుణ గలవాడు మా దైవజనులు ఎబ్రాజు గారు. మరి ఆయన ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం. మరి టైత్ మన దగ్గర టైత్ చేసుకున్నది నేను ఇక్కడనే అంకుల్ దగ్గరనే. చాలా మటుకు మనం టైత్ ఇయ్యం, దశమ భాగం. అది పాతకాలం ఉంది కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది అట్లా ఫీల్ అవుతుంటాం. మీకు శక్తి కొలది ఇవ్వాలని మరి న్యూ టెస్ట్మెంట్ ఉంది. మనం ఎంతవరకు మనము ఇస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. మరి మనకి ఇచ్చిన దాంట్లో దేవుడికి సమర్పించుకోవాలి. మేము ఎప్పుడైతే టైత్ ఇచ్చుకుంటూ వచ్చామో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆస్వాదించినవాడు. నేను నన్ను శ్యామ్లో మరి మాకు 2 పిల్లలు, అంటే సందీప్ పౌల్ మరి ప్రియాంక, వారికి మంచి వివాహాలు జరిగినాయి. మరి పౌల్కి మరి మంచి ఘనంగా వేయడం జరిగింది. మరి ఆయనకు 3 కూతురు, అంటే 3 గ్రాండ్ డాటర్స్. ప్రియాంక ప్రత్యేక వారు ఘనంగా జరిపించాడు. దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించినాడు. మేము ఎప్పుడైతే టైత్ ఇచ్చుకుంటూ వచ్చామో బాగా దీవించాడు. మరి ఇంకా ముందు కూడా మేము ఆ విధంగానే కొనసాగుతాం ఫ్యూచర్లో, వెనక పోము. ఎందుకంటే నేర్పించండు అంకుల్, మీరు ఇవ్వండి, దేవుడు మీకు పట్టజలని దేవుళ్ళు ఇస్తాడని చెప్పినాడు. మరి ఆ విధంగా మేము ముందుకు కొనసాగినాము. మరి అంకుల్ ఉన్నంత వరకు ఇక ముందు కూడా మేము ముందుకు కొనసాగుతాం. మేము అంకుల్ ద్వారా నేర్చుకున్న అనేక విషయాలు, మరి దయాగుణము, ఇచ్చే గుణము, మరి ఇతరులను ప్రేమించడం, ఇవన్నీ ఆయన ద్వారా మేము నేర్చుకున్న గుణాలు, సుగుణాలు ఇవన్నీ. మరి మమ్మల్ని నిలబెట్టినాడంటే మరి దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా మేము మా కుటుంబం నిలబడింది. మేము విశ్వాసాలను కొనసాగుతున్నాం. ఇదంతా దేవుని యొక్క మహాకృప. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.